హాయ్ అండి. లీగల్ లాస్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడున్న రోజుల్లో ప్రైవేటైజేషన్ కోసం చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి బయట. దీని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనకి స్వతంత్రం రావడానికి ముందు వచ్చే టైంకి మన ఇండియా పరిస్థితి ఎలా ఉంది అంటే, వ్యవసాయ ఆధారిత దేశం కదా మనది. ఇండస్ట్రియల్‌గా అంత డెవలప్డ్ కంట్రీ కాదు. ఇండస్ట్రీ బేస్ కాదు మనదప్పుడు ఆ ఇండిపెండెన్స్ టైంకి. అండ్ అప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంది అంటే, గవర్నమెంట్ ఇండస్ట్రియల్ బేస్‌ని ఇంక్రీజ్ చేయడం కోసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి. గవర్నమెంట్ కల్పించుకోవాల్సిన సమయం అప్పుడు చాలా ఉంది ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కోసం. దానికోసం ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ 1951 అనే లాని తీసుకొచ్చుకున్నాం మనం. దేనికోసం? ఇండస్ట్రీస్ ఎలా ఫార్మ్ చేయాలి, ఎలా ఉండాలి, వాటి వ్యవస్థాపన, వాటి రెగ్యులేషన్స్ ఎలా చేయాలి అనే లాస్ మనం తెచ్చుకున్నాం. అండ్ తర్వాత పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, అవి దేనికోసం మనం పెట్టుకున్నాము అంటే, గ్రోత్ ఆఫ్ కోర్ అంటే మన ఎకానమీని, మన ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడానికి, అలానే అది మన సిటిజన్స్కి ఎలా యూజ్ అవుతుంది, వాళ్ళ అవసరాలను ఎలా తీర్చాలి, మన అవసరాలను మనమే తీర్చుకునే విధంగా పబ్లిక్ సెక్టార్ని మనమే గవర్నమెంట్ ద్వారా మనం ఫామ్ చేసుకుంటాం ఆ రోజుల్లో. అంటే ఇప్పుడు మనకి రైల్వేస్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మన ప్రజల అవసరాల కోసం మన గవర్నమెంటే మన పబ్లిక్ సెక్టార్ కింద వాటిని డెవలప్ చేసింది. మన కోసమే వాటిని డెవలప్ చేసాం. సో అవి పబ్లిక్ సెక్టార్స్, పబ్లిక్ కోసం డైరెక్ట్గా గవర్నమెంటే ఫామ్ చేసేవి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. అండ్ అలానే అప్పట్లో ఏం చేసింది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం 6 యూనిట్స్ అంటే తక్కువ, అంటే అవి అంత మంచిగా రన్ అయ్యే ఇండస్ట్రీస్ కాదు. ప్రైవేట్ వ్యక్తులు ఎవరో ఒక రన్ చేసే చిన్న చిన్న ఇండస్ట్రీస్ని గవర్నమెంట్ అప్పుడు తీసుకొని వాటిని డెవలప్ చేసింది. ఇండస్ట్రియల్గా డెవలప్ అవడం కోసం వాటిని డెవలప్ చేసి అప్పుడు నిలదొక్కుంది ఇండస్ట్రియల్గా కొన్నాళ్ళ పాటు. మళ్ళీ 1991 లోట్లో దానికోసం మళ్ళీ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు పెట్టడం తగ్గించేసింది గవర్నమెంట్ నుంచి. కొన్ని ఇండస్ట్రీస్కి, ఎలాంటి ఇండస్ట్రీస్కి తగ్గించేసింది, అవి ఇన్కమ్ దాని నుంచి సరిగ్గా రాకపోవడం కానీ, లాభాలు రావట్లేదు, అలానే దాని పనితనం కూడా తగ్గిపోయింది ఆ వ్యవస్థలో, ఆ ఇండస్ట్రీ. అలాంటి వాటిని అవి ప్రైవేట్ వ్యక్తులు అమ్మడానికి కానీ, అలానే దాని నుంచి క్యాపిటల్స్ అంటే అలా అమ్మిన వాటి నుంచి వచ్చే క్యాపిటల్ని తెచ్చుకోవడం కోసం కానీ అలా గవర్నమెంట్ అప్పుడు చేసింది. ఎప్పుడు 1991లో ప్రైవేటైజేషన్ అనేది అప్పుడు. ఇంతకీ మనం పబ్లిక్ సెక్టర్ అంటే ఏంటో చూద్దాం. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం ప్రైవేటైజేషన్, పబ్లిక్ సెక్టర్ అని మాట్లాడుకుంటున్నాం కదా. పబ్లిక్ సెక్టర్ అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ఎకానమీ బై ద గవర్నమెంట్. అంటే ఒక వ్యవస్థ ఉంది, ఒక ఇండస్ట్రీ ఉంది, ఒక సంస్థ ఉంది, దానిలోని ఎకానమీ, దానిలో పెట్టే పెట్టుబడులు అన్నీ చూసుకునేది, పెట్టుబడులు లాభ నష్టాలు అన్నీ గవర్నమెంటే చూసుకుంటుంది. అది గవర్నమెంట్స్ ఉంటాయి, అందులో పనిచేసేవి గవర్నమెంటే, పబ్లిక్లీ కంట్రోల్డ్. అవి పబ్లిక్ అండర్లోనే, పబ్లిక్ తెలిసే జరుగుతాయి ఏం జరిగినా అందులో. అవి దేనికోసం చేస్తారు? దానికి ఫండ్స్ గవర్నమెంటే పడుతుంది. అవి ఎందుకోసం పనిచేస్తాయి అంటే, పబ్లిక్కి సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి, పబ్లిక్ అవసరమైన సేవలు అందించడానికి, పబ్లిక్ అవసరమైన వస్తువులను అందించడానికి, ఏమైనా ఉండొచ్చు. అది పబ్లిక్ కోసం, ప్రజల కోసం అది ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఇండస్ట్రీ. పబ్లిక్ కోసం అది పనిచేస్తుంది. అది పబ్లిక్ సెక్టర్. అన్ని గవర్నమెంట్ అండర్లో చూసుకునేది పబ్లిక్ సెక్టర్. ఇంకా ప్రైవేట్ సెక్టార్ వస్తే, పబ్లిక్కి ప్రైవేట్ సెక్టార్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. పబ్లిక్ సెక్టార్ మనకి ఎవరు కంట్రోల్ చేస్తారు, ఎవరు మేనేజ్ చేస్తారు అంటే, గవర్నమెంట్ చూసుకుంటుంది అన్ని. అదే ప్రైవేట్ సెక్టార్ ఒక ఇండివిజువల్, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా ఇండివిజువల్గా ప్రైవేట్గా ఒక బిజినెస్ చూసుకున్నట్టు ఒక ఇండివిజువల్ వ్యక్తి చూసుకుంటాడు. అలానే దీని మెయిన్ ఉద్దేశం ఏంటి? మెయిన్గా పబ్లిక్ వెల్ఫేర్, సంక్షేమం కోసమే పబ్లిక్ సెక్టార్ పనిచేస్తుంది. అండ్ అలానే ప్రైవేట్ సెక్టార్ ఓన్లీ ఫర్ బిజినెస్, అంటే వ్యాపార రీత్యా అది పనిచేయడం కోసమే, అంటే లాభం కోసమే అది పనిచేస్తుంది. ప్రైవేట్ సెక్టార్ లాభ నష్టాలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తుంది, కానీ పబ్లిక్ సెక్టార్ అలా కాదు, ప్రజల బాగోగుల కోసం పనిచేస్తుంది. అంటే ప్రజలకి చదువు, ఆరోగ్యం, ఫుడ్,
ఏవి కావాలన్న ప్రతి దాంట్లోని పబ్లిక్ సెక్టార్‌లో పనిచేసే వ్యక్తుల ద్వారా, పబ్లిక్ సెక్టార్ సంస్థల ద్వారా పబ్లిక్‌కి మనం కొన్ని సేవలు పొందుతున్నాం. వీటికి ట్యాక్సుల రూపంలో, సర్వీ చాలా రూపంలో వీటికి ప్రభుత్వం ద్వారా ఫండ్స్ ఒస్తాయి. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే రైల్వేస్, పోస్ట్ ఆఫీస్, ఎయిర్‌పోర్ట్ ఇవన్నీ పబ్లిక్ సెక్టార్‌లోకొస్తాయి. ప్రైవేట్ సెక్టార్‌లో ఏమున్నాయి? టాటా కంపెనీ, రిలయన్స్ అంటే ఇలా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏర్పరిచిన కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు. అండ్ ఇంకా విషయానికొస్తే ఇప్పుడు మనం ఈ టాపిక్ అంతా ఎందుకు మాట్లాడుకుంటున్నాము? అందరూ దేశమంతా మాట్లాడుకుంటున్నారు. దేశమంతా ఆలోచిస్తున్నారు. ప్రతి పౌరుడు ఆలోచిస్తున్నాడు. ఎందుకని ఆలోచిస్తున్నారంటే మోడీ గారు ప్రధానమంత్రి మాట్లాడారు రీసెంట్‌గా. ఏమని మాట్లాడారంటే అతను మాట్లాడిన మాటలు గవర్నమెంట్ హాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్ అంటే గవర్నమెంట్‌కి ఏ విధంగానూ బిజినెస్‌తో సంబంధం ఉండదు. ఏ విధంగానూ గవర్నమెంట్ బిజినెస్ కాదు. గవర్నమెంట్ ఓన్లీ సంక్షేమం కోసం మాత్రం, ప్రజల సంక్షేమం కోసం మాత్రమే పనిచేస్తది అని క్లియర్‌గా చెప్పారు. అంటే బిజినెస్ అంటే ఈ సంస్థలను అతను ప్రైవేటైజేషన్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్‌లో ఉన్న సంస్థలను అతను ప్రైవేటైజేషన్ చేస్తాను అని చెప్పారు. ఆ విషయం కోసం కొంతమంది ఎకనామిస్టులు మనకి చాలా సార్లు మెన్షన్ చేస్తున్నారు. ఏమని? ప్రైవేటైజేషన్ చేయడం ద్వారా, ప్రైవేటీకరణ చేయడం ద్వారా మనకుండే నష్టాలు ఏముంటాయంటే సంక్షేమానికి స్థానం తక్కువ ఉంటది. స్థానం ఉండదు. ఎందుకంటే వెల్ఫేర్ స్టేట్ అనే దాన్ని నువ్వు ఫార్మ్ చేయలేవు. సో ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్‌లో వెల్ఫేర్ చూసుకోదు. అది ఓన్లీ ప్రాఫిట్ మాత్రమే చూస్తది. సంక్షేమం కోసం ఆలోచించి ఏ సంస్థని నడపదు ఏ ప్రైవేట్ సంస్థ. అండ్ అలానే సోషల్ డెవలప్‌మెంట్ ప్రజల జీవన విధానంలోను గాని ఏ విధంగానూ డెవలప్‌మెంట్ ఎదుగుదల కోసం ఉపయోగపడే విధంగా అవి ఉంటాయి అని మనం ఆశించకూడదు. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తులకి సమాజానికి ఉపయోగపడే విధంగా చేయాలి, ఇది మంచి జరుగుతది అని ఆలోచించే అంత ధర్మాలు వాటికి ఉండవు ప్రైవేట్ సంస్థలకి. వాళ్ళకి అది ఒక వ్యాపారం మాత్రమే కాబట్టి. అండ్ నిరుద్యోగం ఏర్పడుతుంది. ఖచ్చితంగా నిరుద్యోగం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఒక సంస్థ పనిచేస్తుంది ప్రజల కోసం అన్నది ఒక విధానంలో నడుస్తది. డబ్బుల కోసమే అని నడిచే సంస్థ ఎలా ఉంటదంటే మనం చూస్తూ ఉంటాం బయట ఈ టార్గెట్లు ఫిల్ చేయాలి, ఈ డెడ్‌లైన్‌లో ఇన్ని అమ్మాలి, లేదా ఈ టైంలో ఇంత పని చేయాలి అని వర్క్ ప్రెషర్ ఎక్కువ పెట్టి పనిచేస్తూ ఉంటారు ప్రైవేట్ సంస్థలు. దాని వల్ల ఇప్పుడు ఉన్న ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఆ స్ట్రెస్ భరించలేక రిజైన్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ. అలా అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్కువవుతది. అలానే వాళ్ళు తక్కువ పెట్టుబడితో ఎక్కువ రాబట్టుకోవాలన్న ఉద్దేశంలో మ్యాన్ పవర్ తగ్గించి మిషనరీ పవర్ కూడా ఎక్కువ పెట్టుకోవచ్చు వాళ్ళు. అంటే అది ఇండస్ట్రీగా అది ఉపయోగపడొచ్చు. కానీ ఒక సమాజానికి ఒక ఎంప్లాయ్‌మెంట్ పరంగా చూస్తే అది నష్టం జరగొచ్చు. అండ్ బెనిఫిట్స్ ఎంతుంటాయో మనకు తెలియదు గానీ నష్టం మాత్రం ఒక పబ్లిక్ సెక్టార్‌ని ప్రైవేట్ చేయడం అంటే అది లిటరల్లీ పబ్లిక్ సెక్టార్‌లోని గవర్నమెంట్ అండర్‌టేకింగ్ సంస్థలు వేరు. అలానే గవర్నమెంట్ స్టాట్యూటరీ ఎంటర్‌ప్రైజెస్ వేరు. అలా పెట్టుకున్న ఇందులో ప్యూర్‌లీ గవర్నమెంట్ అండర్‌టేకింగ్ సంస్థలు అంటే డైరెక్ట్‌గా మినిస్ట్రీస్ అండర్‌టేకింగ్‌లో నడుస్తున్న రైల్వేస్ లాంటి సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేయడం అనేది అది ఎంతవరకు సమంజసం అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అది ప్యూర్‌లీ అవసరార్థం మనం ఏర్పరచుకున్నది. అవసరార్థం పనిచేస్తున్నది. ప్రజల కోసమే పనిచేసుకుంటున్నారు అక్కడ. సో అది ప్యూర్‌లీ వెల్ఫేర్. దాని నుంచి వచ్చే ఆదాయం ఎంతైనా అయ్యుండొచ్చు. చాలా ఎక్కువే వస్తది. స్టేట్‌కొచ్చే ఆదాయం రైల్వేస్ నుంచి చాలా ఎక్కువ అని మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నాం. సో షార్ట్ టర్మ్‌లో ఇది ప్రైవేట్ కంపెనీస్‌కి లాభం ఇవ్వచ్చు. కానీ లాభం పొందొచ్చు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల. కానీ లాంగ్ రన్‌లో ఇది ఏమాత్రము లాభం కాదు. సో ఇప్పుడు మోడీ గారు చెప్పిన మాట బిజినెస్ ఇంటూ ద బిజినెస్ ఈజ్ నాట్ ద గవర్నమెంట్ డ్యూటీ. అంటే బిజినెస్ గవర్నమెంట్ డ్యూటీ కాదు అని అంటున్నారు. కానీ ఒక పబ్లిక్ సెక్టార్ యూనిట్‌ని బిజినెస్‌తో పోల్చి ప్రైవేటైజేషన్ చేయడం ఎంతవరకు సమంజసం? ఆ మాటను ఎంతవరకు జస్టిఫై చేసుకోగలరు అని మనకి ప్రజలకి చూపించాల్సిన అవసరం చాలా ఉంది.
దీనిపైన మీ ఉద్దేశం ఏంటో తెలియజేయండి.